డీజిల్ కొరత ఉందని లేక పెట్రోల్ కొరత ఉందనేటువంటి ఒక ప్రచారం ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది, నార్మల్ గా పెట్రోల్ గాని డీజిల్ గాని ఎంతైతే మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తా ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ గానీ డీజిల్ గానీ డబల్ సప్లై చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 4,325 పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉంటే అందులో ఈ రోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్ ఉండేది, ఇది కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్ట్ సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్ డీజిల్ సప్లై చేసాము. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాలకు కట్టాలి కదా, కాబట్టి కొంత పేమెంట్ బ్లాక్ క్లాస్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరి కొంత అక్కడక్కడ బ్లాక్ క్లాస్ ఉన్నది. ఇప్పుడు మనం మీటింగ్ జరుగుతున్న సమయానికి వారు చెప్తున్నటువంటి లెక్కంటే ఆ 106 కూడా పరిష్కారం చేస్తున్నాం. దాన్ని కూడా కొంత సడలింపులు చేసి అన్ని పంపులలో కూడా మరి పెట్రోల్ గానీ డీజిల్ గానీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే 4,325 అవుట్లెట్స్ లలో ఈ రోజు ఉదయం 106, ఇప్పుడు సాయంకాలం వరకు ఆల్మోస్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు.